2 రోజులు అయితే ఎలక్షన్స్ అయితే ఉండబోతా ఉన్నాయి. ఇక్కడ ప్రజానాడి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎట్లా ఉంది ఇక్కడ దాదాపుగా చివరి దశకొచ్చింది. ప్రచారం కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనిపిస్తా ఉంది. ఎట్లా ఉంది? ప్రజలు ఏమనుకుంటారు? ఇక్కడున్న జనం ఎటువైపు మొగ్గు చూపుతా ఉన్నారు? 7 డివిజన్‌లో మాత్రం విజయవంతంగా ప్రచారం అయితే ముగిసిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఈరోజు రేపు బైక్ ర్యాలీ ఉంటది. దాదాపుగా అయితే 99% సక్సెస్‌ఫుల్‌గా అన్ని చోట్ల కూడా విజయవంతంగా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలు చేయబోతున్నటువంటివి కూడా ఈరోజు ప్రజలకు ఒక అవగాహన అనేది వచ్చింది. ముఖ్యంగా మైనారిటీ సోదరులకు కూడా వాళ్ళకు కూడా అర్థమైంది. ఇన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తిప్పికొట్టే సమయం కూడా వచ్చింది. మరి 7 డివిజన్లలో మేము కూడా అన్ని డివిజన్లో దాదాపు తిరిగినాము. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ అవి కూడా చేసినాము. ఇంకా ఓటర్ టు ఓటర్ కూడా మేము ప్రత్యక్షంగా కూడా వాళ్ళతో మాట్లాడటం జరుగుతూ ఉంది. మళ్ళీ సామాన్య ప్రజల్ని కూడా మేము పర్సన్ టు పర్సన్ మేము కలిస్తే వాళ్ళు కూడా ఇదే చెప్తా ఉన్నారు. లేదు మేము కాంగ్రెస్ వైపు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తాం. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రతి పనిలో ఏవైతే వాళ్ళు చేసిన మోసాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు వాళ్ళ 10 సంవత్సరాలు వాళ్ళ పాలన పూర్తయిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి ఒక్కొక్క పాపాలు బయటపడతా ఉన్నాయి. మొన్న రీసెంట్గా చూసినట్లయితే సెక్రటేరియట్లో కూడా ఒక చిన్న స్కామ్ కూడా జరిగినట్టుగా కూడా బయటపడ్డది. చిన్నదేం కాదు. ప్రతి సంవత్సరం 1500 కోట్ల చొప్పున 10 సంవత్సరాలకు గాను 15,000 కోట్లు వాళ్ళు డమ్మీ ఎంప్లాయీస్ పేరు మీద వాళ్ళు శాలరీస్ పేరు మీద వాళ్ళు లూటడం జరిగింది. మరి ఇది కూడా ప్రజలకు ఒక తీరని దెబ్బ అని చెప్పి ఆర్థిక దెబ్బ మరొకసారి కూడా కొట్టారు. F1 రేస్ కానివ్వండి, ఇటువంటివి చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది. వీళ్ళు చేస్తున్న బండారాలు ఈ రోజు రేపు ఇంకా చాలా కూడా వీళ్ళు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి బయట పెట్టి ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడే ఈ బై ఎలక్షన్ మాత్రమే కాదు, రానున్న 3 సంవత్సరాల్లో కూడా వాళ్ళకి గట్టి చావు దెబ్బ తలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కేటీఆర్ అనేక విధాలుగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. డెవలప్మెంట్ అంటే బీఆర్ఎస్ అంటే డెవలప్మెంట్. మరోసారి గెలిపించుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏవైతే 420 హామీలు ఇచ్చిందో ఆ హామీలకి ఇక్కడనే మీరు బదులు ఇవ్వాలి, మీరే ఇక్కడ తెలంగాణ మొత్తానికి మీరే సమాధానం చెప్పాలనే విధంగా వ్యాఖ్యలు చేస్తారు. వీటిని ఎలా చూస్తారు? ఒకవేళ ఈ 3వసారి కనుక బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉంటే వాళ్ళు మొత్తం తెలంగాణని మొత్తం దోచుకొని ఫారెన్లో సింగపూర్ లోకళ్ళు లేదా మాల్దీవ్స్ లోకళ్ళు లేదా యూఎస్ లోకళ్ళు యూకే లోకళ్ళు సెటిల్ అయిపోతుండే. అటువంటి పరిస్థితి వస్తుండే. కనీసం ఈ రకంగా తెలంగాణ ప్రజలు మేలుకొన్నారు, గట్టి సమాధానం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి. ఇంకా కూడా వాళ్ళకి ఇప్పుడు బుద్ధి రాకపోతే ఈ బై ఎలక్షన్ ద్వారా నెక్స్ట్ వచ్చే 3 సంవత్సరాలు వచ్చే మెయిన్ ఎలక్షన్ ద్వారా కూడా వాళ్ళకి గట్టి చావు దెబ్బనే కొడతారు. రాజకీయంగా డెవలప్మెంట్ 10 సంవత్సరాల నుండి మేమే చేసాము అని అన్నట్టు చెప్తా ఉన్నారు. ఏం లేదంటారా? ఏం డెవలప్మెంట్ ఉన్నదబ్బా, ఆల్రెడీ ఇంతకుముందు చేసినాయి. ఇప్పుడు మేము చూస్తున్నాము, మీకు ప్రత్యక్ష ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. ఇక్కడ రోడ్లు అన్నీ కూడా మా ఒక ఓటర్లు చాలా మంది ఓటర్లు కూడా చెప్తా ఉన్నారు, ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో వేసిన రోడ్లే, పీజీఆర్ గారు ఉన్నప్పుడు వేసిన రోడ్లే. ఎందుకంటే శంకుస్థాపన బోర్డులు ఇంకా ఉన్నాయి. మరి అది కాక కొత్త శంకుస్థాపన బోర్డులు కానీ ఏ పని పూర్తి చేసినట్టు కానీ ఎటువంటివి కూడా లేవు. రోడ్ లైన్లు కానీ, డ్రైనేజ్ లైన్లు కానీ, వాటర్ పైప్ లైన్ కానీ మరి పీజీఆర్ గారు ఉన్నప్పుడు చేసినాయి, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినాయి తప్ప ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ పైన మరి ఎందుకు వాళ్ళు జూబ్లీహిల్స్ అంటే రిచ్ కాన్స్టిట్యున్సీ అనే ఒక భ్రమలో వేరు తప్ప ఇక్కడ పేదరికం ఏ స్థాయిలో ఉన్నది, ఇక్కడ డెవలప్మెంట్, ఇక్కడ నిధులు ఏ రకంగా అవసరం అనేది వాళ్ళ విషయమే మర్చిపోయారు. ఎంతసేపు జూబ్లీహిల్స్ రిచ్ కాన్స్టిట్యున్సీ అని ఒక రిచ్గా వాళ్ళు ఆలోచించారు తప్ప ఇక్కడ ఇటువంటి వర్గం ఉన్నది అని చెప్పి కూడా వాళ్ళు మర్చిపోయారు. మరి ఓట్లు వీళ్ళ నుంచే తీసుకున్నారు కానీ వాళ్ళకి ఇక్కడ ఎటువంటి సహాయ సహకారాలు అయితే అందించలేదు. ఇప్పటి వరకు మీరు ఒకటి గమనించాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఈరోజు మన తెలంగాణలో ఒక ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ మరి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అయింది. మెట్రో కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అయింది. దాదాపు ఫ్లైఓవర్లు కానీ ఫ్లైఓవర్ ప్లాన్లు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అయింది. ప్రతి ప్రాజెక్టు పక్కకు వీళ్ళు ఫోటోలు దిగి మేము చేసినాం అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు. మెట్రో బీఆర్ఎస్ ఎట్లా అయింది మీరు చెప్పండి? వాళ్ళ ఎలక్షన్ తెలంగాణ రాకముందే మెట్రో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కదా, అది మన అందరికి తెలిసిన విషయమే కదా. వాళ్ళు వచ్చి శంకుస్థాపన చేసినంత మాత్రాన, వాళ్ళు ఫోటో దిగినంత మాత్రాన వాళ్ళు చేసినట్టు ఎట్లా అవుతుంది చెప్పండి? దాని గురించి ప్రణాళిక చేసింది వాళ్ళే, ప్రాజెక్ట్ నిర్మించింది వాళ్ళే, ఈరోజు ఫ్లైఓవర్లు నిర్మించింది వాళ్ళే, దాని ప్లాన్లు చేసింది వాళ్ళే. అన్నీ అండర్ వర్క్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫోటోలు దిగి మేము చేసినామని డబ్బాలు కట్టుకుంటా మాత్రాన వాళ్ళు డెవలప్ చేసినట్టు ఎట్లా అవుతుంది చెప్పండి? వాళ్ళు చేసింది ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ చేశారు, దాని వెనకాల స్కామ్ ఏముండే, సచివాలయం ఉండే, ఇంకా రకరకాల పథకాల దాని వెనకాల స్కామ్లే దాగుండే కదా. ఇంకా ఏ రకంగా వాళ్ళు చేసినట్టు చెప్పండి? వాళ్ళు ఇంతసేపు రైతు బంధు మేము ఇచ్చినామంటా ఉన్నారు, మళ్ళీ షాది ముబారక్ అంటా ఉన్నారు. మరి దాని వెనకాల ఎంత స్కామ్ దాగుంది అనేది ముందు తెలుస్తుంది. అవన్నీ కూడా లెక్కలతో సహా బయటపడతాయి.
మనల్ని ఏంటంటే అది ఖాళీ మభ్య పెడుతున్నారు, తెలంగాణ ప్రజల్ని ఒక మభ్య పెడుతున్నారు. మాకు షాదీ ముబారక్ వచ్చేసింది, మేము ఖుషి అయిపోతున్నాం అని ఒక మభ్య పెడుతున్నారు. దళిత బంధు పేరు మీద నిజమైన అర్హులైన దళితులకు, అర్హులైన దళిత సోదరులకు దళిత బంధు రాలేదు. ఇది నేను దగ్గర నుంచి చూసిన, ప్రత్యక్షంగా చూసిన, నా దగ్గర సాక్ష్యాలు చాలా ఉన్నాయి. అర్హులైన దళిత సోదరులకు దళిత బంధు ఇవ్వలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఊడిగం చేసిన దళిత సోదరులకు వాళ్ళని మభ్య పెట్టడానికి వాళ్ళకి ఇచ్చారు తప్ప అసలైన దళిత హక్కుదారులకు అయితే దళిత బంధు రాలేదు. ఇట్లా రకరకాలటువంటి, మరి బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? దళిత సోదరులకు ఇచ్చినామంటారు, దళిత సోదరులకు అయితే ఇవ్వలేదు. మరి బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? మైనారిటీలకు ఎందుకు ఇవ్వలేదు? ఇవి చేసినాం అవి చేసినామంటారు. కాబట్టి ఇవన్నీ ఏ కూడా నమ్మరు. ఈరోజు మైనారిటీ సోదరులు కూడా పక్కా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డారు. మంత్రి పదవి కూడా ముందు నుంచి ఉన్న ప్లానే అది. కాకపోతే దేనికైనా సందర్భం రావాలని చెప్పి ఈరోజు సందర్భం పరంగా ఇచ్చారు తప్ప ఎలక్షన్ కోసం ఇచ్చింది కాదు.